ఏంటి ఫస్ట్ తారీఖున శాలరీస్ ఇస్తామన్నది ఇవ్వడం లేదు అని చెప్పి మన ఉద్యోగ సంఘాలు ప్రెస్ మీట్ పెట్టి సరే, ఎవరో ఒకరిద్దరికి మిస్ అయ్యి ఉండొచ్చు, కానీ డెఫినెట్గా శాలరీస్ అనేటువంటివి డే 1 స్టార్ట్ అవుతున్నాయి. పెన్షన్స్ అన్నీ డే 1 వెళ్తున్నాయి. వెళ్తే 2-3 తారీఖుల వరకు కూడా వెళ్ళొచ్చేమో. కానీ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం, మీరు ఏ ఉద్యోగ సంఘం ప్రెస్ మీట్ పెట్టిందో నాకు తెలియదు. వెంకట్రామరెడ్డి గారు పెట్టారా? సో ఆయన అఫిలియేషన్ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఆయన పెట్టుండొచ్చు. ఆయనకు జీతము ఏ రోజు వస్తుందో నాకైతే తెలియదు. కాకపోతే ఒక్కటి చెప్పదలుచుకున్నా, ఎట్లా పెరిగింది అనేటువంటిది నాకు కూడా తెలియదు. నేను ఉద్యోగ సంఘాల వల్లనే అడిగాను. మనకు కంపారిజన్ తెలంగాణకి తీసుకొచ్చాను. ఇద్దరం ఒకే స్టేట్గా ఉన్నాం, విడిపోయాము. ఇవాళ మన హెచ్ఆర్ బిల్, హెచ్ఆర్ అంటే శాలరీస్ అండ్ పెన్షన్, ఎంప్లాయీ పెన్షన్స్, ఇది హెచ్ఆర్ బిల్. ఈ రెండూ కలిపితే ఎంత ఉన్నాయంటే రాష్ట్ర ఆదాయంలో 99% ఈ రెండింటికి వెళ్తా ఉంది. 99% హెచ్ఆర్ బిల్. అదే తెలంగాణకు వచ్చేటప్పటికి ఇట్ ఈస్ అరౌండ్ 40%. నేను చెప్పేది కాగ్ రిపోర్ట్స్ని రఫ్గా మేము వెరిఫై చేసినప్పుడు 45 కాదు, ఒకవేళ కరెక్షన్ తర్వాత వెళ్తే అంటే 50% అనుకోవచ్చు. నేను వాళ్ళని అడిగాను చాలామంది, ఎందుకు ఇంత గ్యాప్, ఎందుకు మనకి వాళ్ళకి ఇంత గ్యాప్ ఉంది, ఇంత ఎక్స్పెండిచర్ మనకి ఎందుకు పెరిగింది, రకరకాలుగా చెప్తూ వచ్చారు. సంఘాల వల్లనే అడిగాను నేను కూడా. ఎందుకనంటే డెఫినెట్గా ఐ బిలీవ్ బికాస్ దే ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్డ్. నాకన్నా ఈ రాష్ట్రంలో 30-40 ఏళ్ళు వాళ్ళకు ఉన్నారు కాబట్టి రకరకాల మంది చెప్పారు. ఒకటి మధ్యలో వచ్చినటువంటి సెక్రటరేట్ స్టాఫ్ వల్ల కొంత పెరిగిందని, లేకపోతే మనకి డివిజన్లో ఎక్కువ వచ్చారని కారణాలు అయితే స్టడీ చేయాలి. దట్ ఈస్ ది బర్డన్ ద స్టేట్ ఈస్ గోయింగ్ త్రూ నౌ. 99%. ఒక ఇయర్ ఐ డోంట్ నో ది ఇయర్, ఒక 4 years నేను బ్యాక్గ్రౌండ్ చేసినప్పుడు 107%కి వెళ్ళింది. అంటే 7% బారో చేసి మనము హెచ్ఆర్ బిల్స్ పే చేసాం. దిస్ వాజ్ ఎ రఫ్ అనాలిసిస్ వీ మేడ్. ఎర్రర్ కెన్ బి దేర్, ఒక 1% అటు కానీ దిస్ ఇస్ ది రఫ్ అనాలిసిస్. సో దిస్ ఇస్ ది బర్డన్. మరి అట్లాంటి పరిస్థితుల్లో మేము గాడిన పెట్టి తీసుకొస్తూ ఉంటే వెంకట్రామరెడ్డి గారికి అంత ఆషామాషికి ఏం కనపడిందో నాకైతే తెలీదు. డెఫినెట్లీ మేము మా బాధ్యత ప్రతి నిమిషం గుర్తుపెట్టుకుంటున్నాం. ఈ ఎంప్లాయీస్ వాళ్ళు పడినటువంటి కష్టాలు కూడా మాకు గుర్తున్నాయి. గత 5 ఏళ్లలో వెంకట్రామరెడ్డి గారు పడ్డాడో లేదో నాకు తెలియదు. ఎంప్లాయీస్ పడిన కష్టాలు కూడా గుర్తున్నాయి. వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో సిటిజన్స్ కానీ ఈ రాష్ట్రం బాగుండాలి అని వాళ్ళు పడినటువంటి తపన మాకు గుర్తుంది. వాళ్ళకి సపోర్టివ్గా నిలబడడానికి డెఫినెట్గా మా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. 1వ తారీఖున ఇవ్వాలనేటువంటి కమిట్మెంట్తోనే మేము పనిచేస్తూ ఉంటాం.